రహదారి భద్రత అందరి బాధ్యత అని ప్రతి వాహనదారుడు రహదారి నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన కోరారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రవాణా శాఖ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు గత 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు రోడ్డు భద్రతా మాసోత్సవం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవ భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ లెవెల్, సర్కిల్ లెవెల్, సబ్ డివిజన్ లెవెల్లో రకరకాల ప్రోగ్రామ్స్ ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మాసోత్సవ భాగంగా ఈరోజు ఇక్కడ మహబూబాబాద్ జిల్లా పట్టణం కేంద్రంలో మనం బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏముంటే ఈ రోడ్ సేఫ్టీ గురించి అవగాహన పబ్లిక్కి కలపాలి. ఈ రోడ్ సేఫ్టీ మనం ఒకవేళ ఫాలో చేయకపోతే, రోడ్ సేఫ్టీ మెజర్స్ ఫాలో చేయకపోతే మనకు ఏమేమి నష్టం జరుగుతుంది అది అవేర్నెస్ కలపడానికి మనం ఈరోజు కండక్ట్ చేసినాం. మనం సెపరేట్ మెజర్ తీసుకుంటున్నాం. థర్డ్ ఆస్పెక్ట్లో మనం ముఖ్యంగా చూస్తే ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ అంటే ఈ పబ్లిక్కి రోడ్స్ అండ్ రోడ్ ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ సంబంధించి మనం ఏ విధంగా ఏ పాయింట్స్ ఫాలో చేస్తే మనకు మంచిగా ఉంటుంది దాని గురించి అవగాహన కలపడానికి ఉంటుంది. సో ఈ ఎడ్యుకేషన్ పరంగా జిల్లా పోలీస్ యంత్రాంగ తరపున డిఫరెంట్ విలేజెస్లో విజిట్ చేసి అక్కడ కళా బృందం టీంతో మనం అవగాహన కూడా కల్పిస్తున్నాం. సో దాంట్లో లాస్ట్లో ఎమర్జెన్సీ ఆస్పెక్ట్ ఉంటుంది. ఎమర్జెన్సీ ఆస్పెక్ట్ ఉంటే అంటే ఈ జిల్లా వ్యాప్త పరిధిలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మనం ఏ విధంగా రియాక్ట్ చేయాలి, రెస్పాన్స్ ఇవ్వాలి, దాని కొరకు మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో డిఫరెంట్ శాఖ సంబంధించి అధికారులు ఉంటారు. సో కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు ప్లస్ మిగతా మెంబర్స్ తోటి కన్సల్ట్ చేసి ఒక గోల్డెన్ అవర్ రెస్పాన్స్ ప్లాన్ కూడా ఆల్రెడీ చాక్అవుట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ బైక్ ర్యాలీ ప్లస్ ఈ మాసోత్సవం సందర్భంగా నేను మహబూబాబాద్ జిల్లా ప్రజలకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రతి ఒక్కరూ ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి ఏమేమి మేజర్స్ ఉంటాయి, ఏమేమి రూల్స్ ఉంటాయి అది 100% ఫాలో చేయండి. 100% ఫాలో చేస్తే మన ప్రతి ఒక్కరికి అది మంచిగా ఉంటుంది.